పంచతన్మాత్ర సాయకాయై నమః. సాయకము అంటే బాణము అని అర్థం. అమ్మవారి చేతిలో 5 బాణాలు ఉన్నాయి. అవి ఏం బాణాలు? పంచతన్మాత్రలు అన్నారు. శబ్ద, రూప, రస, స్పర్శ, గంధములనే 5 తన్మాత్రలు అంటారు. పంచభూతాలు అనే పేరు విన్నారుగా మీరు. అగ్ని, భూమి, నీరు, వాయువు, ఆకాశం. ఈ 5 భూతాలు అన్నారు. ఇందులో భూమి గంధ స్వభావం కలిగింది. అందుకే భూమి మీద వర్షం పడగానే వాసన వస్తుంది. పృథివీ గంధవతి. ఆకాశానికి శబ్ద గుణకం, శబ్దం వ్యాపించాలంటే ఆకాశం ఉండాలి. నీటికి ఏమున్నది? రసము అంటారు దాన్ని, అందుకే తాగలుగుతున్నాం. వాయువు స్పర్శ, మన శరీరానికి అలా పైన స్పృశిస్తుంది, కనపడదు. అగ్నికి రూపం. ఈ 5 పంచతన్మాత్రలు అంటారు. ఈ 5 అమ్మవారి చేతిలో 5 పూల బాణాలుగా ఉన్నదట. అమ్మవారి చేతిలో పువ్వుల బాణాలుగా ఈ తన్మాత్రలు చేరాయి. ఆ పువ్వులు ఏమేమిటి? అరవిందం, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము. అంటే ఈ సంస్కృత వాటికి తెలుగు అర్థాలు చెప్పుకుందాం. అరవిందం అంటే తామర పువ్వు, అశోకము అశోక పుష్పము, చూతము మామిడి పువ్వు, నవమల్లిక అప్పుడే వికసించిన మల్లె పువ్వు, అంటే ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వు కాకుండా, నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఈ 5 పువ్వులు అమ్మవారి చేతిలో పూల బాణాలుగా ఉంటాయన్నమాట. ఈ బాణములు మన మీద వేసి మనల్ని అందరినీ ఆకర్షిస్తున్నది అమ్మ. ఈ నామంలో, ఈ మంత్రంలో ఉన్న గొప్ప విశిష్టత ఏమిటంటే జనాకర్షణ ఇస్తుంది. ఒక్కొక్కడికి క్రేజ్ అంటాం ఇప్పుడు ఇంగ్లీష్లో, దీనిని సంస్కృతంలో ఆకర్షణ. వాడికి బాగా కీర్తి అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఫలానా వాడు వస్తున్నాడంటే ఆనందపడిపోతారు. ఒక్కొక్క వ్యక్తి వస్తే అందరూ స్వాగతం చెబుతారు, ఒక్కొక్కడు వస్తే చీ అని మొహం చిట్లించుకుని రానివ్వరు. జనాకర్షణ కావడానికి, ప్రజలు వశం అవ్వడానికి ఈ మంత్రం చాలా గొప్పది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవతలవాడు మన మాట వినాలంటే వాడికి మన మీద ఆకర్షణ ఉండాలి, వాడు మన వశం అవ్వాలి. ఇది వశీకృత మంత్రము అన్నారు. సాధారణంగా దీన్ని భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటే చాలా సుఖంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని పెళ్ళయిన కొత్తల్లో ఒక్క 6 నెలలు జపిస్తే భార్యాభర్తలిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ వస్తుంది. తద్వారా దాంపత్యం సుఖంగా ఉంటుంది. ఒక్క భార్యాభర్తలకే కాదు, తల్లి కొడుకు, తల్లి కూతురు, తండ్రి కొడుకు, తండ్రి కూతురు, వీళ్ళు కూడా తగాదా పడుతున్నప్పుడు వీళ్ళ మధ్యలో కూడా మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా అమ్మాయి అంటే నాకు అభిమానం అనే బంధం బలపడి ఆకర్షణ పెరగడానికి కూడా ఈ మంత్రాన్ని 3 నెలలు అంటే 90 రోజుల పాటు రోజు ఉదయం 108 సార్లు చేయమన్నారు. ఇవి కాకుండా జీవితంలో మిత్రుల మధ్య ఆకర్షణ పెరగడానికి, ఉద్యోగాలలో సహోద్యోగులతో ఆకర్షణ పెంపొందించుకుని మంచి కీర్తి పొందడానికి, ఒక వశీకృతం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక్కొక్కప్పుడు మరీ విపరీతంగా దుర్మార్గులు పెరిగిపోయి మన మాట వెనక ఉన్న ఆస్తినంతా సర్వనాశనం చేసేసి వీడిని పాడు చేద్దాం అనుకున్నప్పుడు కూడా వాణ్ణి వశం చేసుకోవడానికి కూడా ఇచ్చేయమన్నారు. శత్రువుల పేడ ఎక్కువైపోయినప్పుడు శత్రువుని వశం చేసుకుని వాణ్ణి కూడా మన వైపు తిప్పుకోవడానికి, ఆకర్షితుణ్ణి చేసుకోవడానికి సంవత్సర కాలం పాటు రోజు 216 సార్లు చేయమన్నారు. రోజుకు 216 సార్లు చొప్పున సంవత్సరం పాటు ఒక శత్రువుని దృష్టిలో పెట్టుకుని ఈ జపం చేస్తే ఆ శత్రువు మనకు వశమవుతాడు. అంటే ఎప్పుడు శత్రువుని చంపది, ఇది ఆకర్షితుల్ని చేస్తుంది. లలితా సహస్రనామం ఎందుకు గొప్పదంటే ఎవ్వరి నాశనం కోరుకోదు, పరస్పరం ఐకమత్యం ఇస్తుంది, మనస్సుని మారుస్తుంది, ఆకర్షితుల్ని చేస్తుందన్నమాట. కాబట్టి శత్రువుల్ని ఆకర్షించుకోవడానికి మరొక అత్యద్భుత మంత్రం ఇది. అందరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ పెంచుకుంటారు. తర్వాత ఈ జపం చేసేవాడికి ప్రజల్లో కూడా మంచి కీర్తి ఉంటుంది, క్రేజ్ పెరుగుతుందన్నమాట. అటువంటి మంత్రం ఇది. ఓం పంచతన్మాత్ర సాయికాయై నమః. ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ విధంగా దానిని సాధించాలి అనేటప్పుడు దానికి ఒక స్వరూపాన్ని నిర్మాణం చేసి చెబుతోంది శాస్త్రం. ఏమిటిది? నిశ్చిత్యయః ప్రక్రమతే
ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాని యొక్క స్వరూప పరిజ్ఞానాల్ని పూర్తిగా తెలుసుకుని ఇది మనం చేసి తీరాలి అనే నిశ్చయం కలిగిన తరువాత దాన్ని ఆరంభం చేయాలి. అంతే తప్ప ఇది చూస్తే కుదిరితే చూద్దాం లేకపోతే వదిలేస్తాం అనేటటువంటి లక్ష్య శుద్ధి లేకుండగా కార్యారంభం చేయడం అనేటటువంటిది యుక్తం కాదు. నిశ్చిత్యయ ప్రక్రమతే, అట్లాగే నాంతర్వసతి కర్మణ, పని ప్రారంభించిన తరువాత ఏదో ఒక లక్ష్యం కోసం ప్రయత్నం చేశాం, ఓ పరీక్ష పాస్ అవ్వాలి అని అనుకున్నాం. అతడు ఏదో మిగిలిన చదువులు చదువుకున్నాడు, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, అతడు లా చదవాలని అనుకున్నాడు, ఏదో అది బాగా అతనికి ఉపయోగిస్తుంది అనే నిశ్చయానికి వచ్చి ఇందాక చెప్పిన నిశ్చిత్యయ ప్రక్రమతే ముందు చేశాడు. ఆ తర్వాత ప్రారంభించాక ఆ మధ్యలో ఏవేవో విఘ్నాలు వస్తే రావచ్చు, లేదా వాటి కోసం అవరోధాలు ఏవైనా కలుగుతూ ఉండేటువంటివి అయితే కలుగుతూ ఉండవచ్చు. కానీ నాంతర్వసతి కర్మణ, ఆ కర్మ పూర్తయ్యే వరకు మధ్యలో విశ్రాంతిని మాత్రం అతడు తీసుకోడు. విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించినట్లయితే చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకోసం అంటే ఈ చేసిన పనిని కొంతసేపు ఆపినట్లయితే మళ్ళీ కంటిన్యూ తర్వాత దాని యొక్క తర్వాయి కార్యక్రమం చేయడానికి మళ్ళీ వెనకాల నుంచి ప్రారంభిస్తేనే కానీ పూర్తి కాని పరిస్థితులు వస్తుంటాయి. కనుక మధ్యలో ఆగడు. అవంధ్యకాలో వశ్యాత్మ, సిద్ధి అనేది దైవాధీనం. కానీ ఇతడు ఈ ప్రయత్నం చేసేటటువంటి సమయంలో కాలాన్ని మాత్రం వ్యర్థపుచ్చడు. కాలమునకు వంధ్యత్వము అంటారు. వంధ్య అంటే సంతానము కనని స్త్రీ, సంతానము పుట్టదావిడికి. స్త్రీయే లోక సృష్టిని చేయవలసినటువంటి మాతృస్వరూపం. ఆమె సంతానం కనకపోతే ఆమె ప్రయోజన శూన్యమైనటువంటిది అయినది అని శాస్త్రకర్తలు వర్ణించి ఆ పదంతో చెప్పారు. అట్లాగే కాలమునకు వంధ్యత్వము అనంటే ఏమిటి అని నిష్ప్రయోజనముగా కాలాన్ని గడపడం. తీరిగ్గా ఉన్నదయా ఇవాళ పనేమీ లేదు నాకు అంటాడు. పనేమీ లేకపోతే పనేమీ ఉండకపోవడం ఉండదు. ప్రయోజనవంతమైన పనిని కల్పన చేసుకునైనా ఆ ప్రయోజనాన్ని సాధిస్తే ఆ కాలము వ్యర్థము కానిది అవుతుంది. అట్లా కాకుండా వ్యర్థముగా కాలాన్ని గడిపేటటువంటి వాడు అలాంటి వాడు కాకూడదు. ఇలాంటి వాడైతేనే వాడు ఆ కార్యాన్ని సిద్ధింపచేసుకోవడానికి సమర్థుడవుతాడన్నమాట. కనుక ఎప్పుడైనా ఏ పనినైనా ప్రారంభించాలి అనంటే బాగా ఆలోచించి దాని యొక్క స్వరూపాన్ని ప్రారంభం చేయాలి. చేసిన తరువాత మధ్యలో ఆగకూడదు. ఆ పని పూర్తయ్యే వరకు కాలమును మాత్రం వ్యర్థపరచకుండా దానికి అనుగుణమైనటువంటి ఎన్నో పనులను సిద్ధింపచేసుకుంటూ సాధ్యాన్ని సాధించే వరకు నిద్రపోడువాడు. అటువంటి వాడు అవుతూ కూడా వశ్యాత్మ, వాడి మనోనిగ్రహం కలిగిన వాడై ఉండాలి. లేకపోతే మనస్సు అనేటటువంటిది అనేక రకములైన వ్యాపారాల్లోకి ప్రయత్నం చేసే స్వభావంతో మారిపోతుంది. అట్లా మారిపోతే అసలు లక్ష్యం చెడిపోయి మిగిలిన కార్యాల్లో వ్యాపృతుడైపోయే ప్రమాదం ఉన్నది. అట్లా కాకుండా వశ్యాత్మ, అట్లా ఉంటే సవై పండిత ఉచ్యతే, అతడే బుద్ధిమంతుడు పండితుడు అనే పేరుతో పిలువబడతాడు. లోక వ్యవహారాలన్నింటినీ కూడా ఇట్లాంటి పాండిత్య ధర్మములతో ఆచరణం చేయడం ప్రారంభించినందువలన కార్యసిద్ధిని పరిపూర్ణంగా పొందుతారు అని తాత్పర్యం. ఇటువంటి కుర్రవాళ్ళందరూ ఇటువంటి లక్షణాలని కలిగి ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ ప్రమేయభూతమైన లేదా లక్ష్యభూతమైనటువంటి కార్యసిద్ధులను పొందే అవకాశం 199 పాళ్ల దాకా ఉంటుందన్నమాట. స్వస్తి. నమస్కారం. పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాయంతే అంటూ వేదము ప్రతి వ్యక్తి జీవితంలో కూడా 5 యజ్ఞాలను ఆచరించాలి అంటూ చెబుతుంది. దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞ అని ఆ 5 యజ్ఞములు. ఇందులో భూతయజ్ఞము, దీని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. బ్రాహ్మణేభ్యోన్నందదాది తన్మనుష్యయజ్ఞ సంతిష్టతే, ఎవరైతే ఉత్తముడైన బ్రాహ్మణుడుగా మనం భావించామో అటువంటి వారికి ఆహార పదార్థాలు అందించడం మనుష్యయజ్ఞం కాగా, యద్భూతేభ్యో బలిగుం హరతి తద్భూతయజ్ఞ సంతిష్టతే, మనిషి కాకుండా ఈ లోకంలో ఉండే సృష్టిలో ఉండే సమస్తమైన భూతకోటికి ప్రాణికోటికి ఆహారాన్ని అందివ్వడము
భూతయజ్ఞము అని చెప్పబడింది. మనం మాత్రమే ఆహారం తింటే సరిపోదు, మనకు మాత్రమే ప్రసాదం తింటే సరిపోదు, లభిస్తే సరిపోదు. లోకంలో ఉండే ఇతర సమస్త జీవజాలానికి కూడా ఆహారం అందించే విధంగా బుద్ధిజీవులమైన మనం ప్రవర్తించాలి. మేడ పైన ఒక పళ్ళెంలో నీరు, అలాగే ఒక పాత్రలో కొన్ని ధాన్యపు గింజలు, బియ్యం కానీ పప్పు ధాన్యములు కానీ వీటిని మేడపైన తీసుకువెళ్ళి పెట్టినట్లయితే విహరించేటటువంటి పక్షులు సంతోషిస్తాయి. కాకులు, పిచ్చుకలు, పక్షులు వీటన్నింటికీ కూడా ఆహారాన్ని అందించే ప్రయత్నం చేద్దాం, ఆనందాన్ని పెంచుకునే ప్రయత్నము చేద్దాం. యద్భూతేభ్యో బలిగుం హరతి, ఈ విధంగా మనం చేసినట్లయితే దానికి తద్భూత యజ్ఞ సంతిష్టతే, అది భూతయజ్ఞము అంటుంది వేదం. పరమేశ్వరుడు సమస్త జీవకోటిలో ఉండే ప్రతి ప్రాణిలో కూడా ఉన్నాడు. ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి వ్యాపించినటువంటి జీవకోటి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే అనుకుంటే, అందులో మనిషితో పాటుగా ఉండే ఇతరములైనటువంటి 83,99,999 రకాల జీవకోటి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే కనుక వాటికి కూడా మనము యథాశక్తి మనకు తోచినంత ఆహార పదార్థాలను అందించే ప్రయత్నం చేయాలి. మనము ఆనందంగా ఉండాలి, లోకంలో ఉండే సమస్త జీవకోటి కూడా ఆనందంగా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి. అటువంటి ప్రయత్నంలో అంతర్భాగమే ఒకటి ఈ విధంగా భూతయజ్ఞం అన్న పేరుతో మేడ పైన ఒక చిన్న పళ్ళెంలో నీరు, అలాగే మరొక పాత్రలో కాసింత పప్పు ధాన్యములు లేదా బియ్యము, గోధుమలు ఏవైనా కూడా తృణధాన్యములు, వీటిని మేడపైన ఈ విధంగా ఆహార పదార్థాలుగా సమర్పించినట్లయితే అది కూడా నైవేద్యమే అవుతుంది, అది కూడా ప్రసాదమే అవుతుంది. నిజానికి ఎటువంటి ప్రత్యేక ప్రయత్నము లేకుండా లేచినది మొదలు ఆహార అన్వేషణలో మునిగిపోయి పిచ్చుకలు, పక్షులు ఆహారాన్ని లభించిన తర్వాత పొందిన తర్వాత ప్రశాంతంగా అవి జీవిస్తాయి, ఎక్కడో ఆనందంగా వ్యవహరిస్తాయి. వాటి ఆనంద సమయంలో ఎవరైతే వాటికి ఈ విధంగా ఆహార పదార్థాలను అందజేశారో వారందరికీ కూడా మేలు కలగాలి అనే అవి ప్రార్థిస్తాయి. మన వలనే అవి కూడా ఆలోచిస్తాయి. ఎవరైనా మనకు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు ఆహారాన్ని అందించినా, మంచినీటిని అందించినా వారికి ఏ విధంగా మనం కృతజ్ఞతలు తెలియజేస్తామో, వారికి మేలు కలగాలి అని మనం ప్రార్థిస్తామో, అదేవిధంగా జీవకోటిలో ఉండే ఈ పక్షులు ఇవన్నీ కూడా మనకు మేలు కలగాలి అనే ప్రార్థిస్తాయి అనేటటువంటి విశాల దృక్పథంతో ఈ విధంగా మేడ పైన ఒక పాత్రలో నీరు, మరొక పాత్రలో తృణధాన్యములను అర్పించడం కూడా పరమేశ్వరునికి మనం సమర్పించేటటువంటి నైవేద్యమే అవుతుంది. ఇది ఈనాటి నైవేద్యం. నమస్కారం.